మనం ఇవాళ చాలా కామన్‌గా చూసే మెడ నొప్పి లేదా భుజాల నొప్పి వల్ల కొంచెం తెలుసుకుందాం. దీంట్లో ఏమవుతుంది చాలా వరకు మనం చేసే నేచర్ ఆఫ్ వర్క్ అంటే మనం చేసే పని స్టైల్స్ గానీ, లేకపోతే ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు గానీ, లేదా బాడీ పోస్చర్ వల్ల గానీ చాలామంది మెడ నొప్పితో వస్తా ఉంటారు. ఇందులో చాలామంది ఏం చెప్తారు మెడ నొప్పి వచ్చి భుజాలు లాగుతున్నట్టు అనిపించటం, సాయంత్రం అయ్యేసరికి నీరసంగా ఉండటం ఇది చాలా రెగ్యులర్‌గా చూస్తుంది. ఇందులో మనకి మెడ దగ్గర సంబంధించి ఒక కండరం ట్రెపీజియం అని చెప్పి ఒక కండరం ఉంది. దీంట్లో ఇబ్బంది ఉన్న వాళ్ళకి ట్రెపీజైటిస్ అని చెప్తామన్నమాట. ఇది ఎందువలన వస్తుంది? కంటిన్యూయస్‌గా ఫోన్ చూసేవాళ్ళు, మెడ కిందకు వంచి ఫోన్ చూసేవాళ్ళు గానీ, లేకపోతే ఎక్కడైతే సిస్టమ్ మీద పనిచేసే వాళ్ళు వర్క్ స్టేషన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం గానీ, బాడీ పోస్చర్ కొంచెం సరిగ్గా లేని వాళ్ళ వల్ల గానీ, ఈ మెడ దగ్గర ఇబ్బంది అనేది చూస్తాం. చాలామంది వచ్చి ఏంటి ఎక్స్‌రే తీయించుకుందాం, ఎంఆర్ఐ తీయించుకుందామని అంటారు. వయసు రీత్యా చూసుకుంటే 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు వచ్చే వాళ్ళలో జనరల్‌గా కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే, మనం చేసే వర్క్ లైఫ్ స్టైల్స్‌లో ఎలాంటి మోడిఫికేషన్స్ తీసుకోవాలి. వర్క్ పోస్చర్ వల్ల గానీ, లేకపోతే మనం కూర్చునే పొజిషన్‌లో గానీ, మనం ఫోన్ పట్టుకుని ఎక్కువసేపు ఫోన్ చూసాల్సిన అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఎలాంటి పొజిషన్‌లో పట్టుకోవాలన్నది కానీ చూసుకుంటూ ఉండాలన్నమాట. లేదు మరీ సివియర్‌గా పెయిన్ ఎక్కువవుతుంది అన్నప్పుడు అవసరం ఉంది అంటే ఎక్స్‌రే తీయించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో చాలా వరకు ఫిజియోథెరపీ చేయించుకొని, ఫిజియోథెరపీలో మనకి రకరకాల ఐఎఫ్టీ గానీ, అల్ట్రాసౌండ్ థెరపీ గానీ చేసుకొని, ఆ మెడకి సంబంధించిన కండరాలు బలపడడానికి ఎక్సర్సైజ్ చేస్తే 90% వరకు రికవరీ ఉంటుంది. ఎప్పుడైతే మందులు వాడి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదు అంటే ఎక్స్‌రే గానీ, మరీ అవసరం ఎక్కువ ఉంది అంటే ఎంఆర్ఐ తీయించుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ.